ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీపై అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇకపై కాంగ్రెస్ పార్టీ గెలవదని చురకలు కురుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు హరీష్ రావు, ముందుగా నీ బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు తెలుసుకో. నీ బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలో బీజేపీ పార్టీలో చేరాలో తెలియక కొత్త పార్టీ పెడుతున్నారు. నీ బీఆర్ఎస్ పార్టీకి ఆనవాళ్ళు లేకుండా పోతున్నా అది తెలుసుకో హరీష్ రావు. ఫస్ట్, ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానమే లేదు అని అంటున్న హరీష్ రావు గారు, పార్లమెంట్ ఎన్నికలలో నీ బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఒక్క మాజీ ఎమ్మెల్యే వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే అసలు ఇక్కడ ప్లేసే లేదు, ఇక్కడ స్థానమే లేదు. 1 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని చురకలు కురుస్తున్నావు హరీష్ రావు. నీ సొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ చేరుతా అంటే ఈ 2 పార్టీలు కూడా అంగీకరించలేదు. కాబట్టి కొత్త పార్టీ పెడతా అని ఒక కొత్త డ్రామా పెట్టిరు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి బీఆర్ఎస్లో చేరడం కాదు హరీష్ రావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో వెతుక్కోకపోతే నన్ను అడుగు హరీష్ రావు. అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అని ఎవరూ అనడం లేదు. మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు తప్పితే, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గనుక గేట్లు ఎత్తితే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు అయితే మీ దాంట్లో 0 ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం హరీష్ రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది తెలంగాణ ప్రజలు అందరూ నమ్మారు. ఇంకా నీ అబద్ధాలు నమ్మడానికి తెలంగాణ ప్రజలకి తెలివి లేదు అనుకోకు హరీష్ రావు.